నా దాగుచోటు నీవే. దావీదు భక్తునికి వచ్చినన్ని ఆపదలైతే ఖచ్చితంగా మనలో ఎవరికి రాలేదు. దావీదు భక్తుని జీవితంలో చెప్పాలంటే కొన్ని సంవత్సరాల తరబడి, కొన్ని పదుల సంవత్సరాలు ఒక ట్రబుల్ తర్వాత ఒక ట్రబుల్, ఒక కష్టం తర్వాత మరొక కష్టం, ఒక శత్రువు తర్వాత మరొక శత్రువు, ఒక ఆపద తర్వాత మరొక ఆపద, ఊపిరి తీసుకోలేనంతగా శత్రువులు దావీదును వెంటాడుతూ వచ్చారు. అలాంటి సమయంలో తన ప్రాణాన్ని కాపాడుకోవడానికి కొండలకు కోనలకు పరిగెడుతూ, రాత్రులు ఎక్కడుండేవాడో దావీదుకే తెలియదు, ఎక్కడ నిద్రపోయేవాడో తెలీదు, సరిగ్గా కంటికి నిండుగా కునుకు కూడా వచ్చేది కాదు. అటువంటి నిస్సహాయ పరిస్థితుల్లో దావీదు యొక్క అనుభవం ఏంటి, దావీదు దేవుని గురించి చెప్తున్న మాట ఏంటో ఈ రోజుల్లో కూడా కొంత కష్టం, ఇబ్బంది గుండా వెళ్తున్న మనకు దావీదు జీవితంలోని తన అనుభవము, తన మాటలు ఖచ్చితంగా మనకు ధైర్యాన్ని ఇస్తాయి. దావీదు చెప్తున్న మాటలు, నా దాగుచోటు నీవే, శ్రమలో నుండి నీవు నన్ను రక్షించెదవు. శ్రమలో నుండి, శ్రమ రాదు అని బైబిల్ చెప్పడం లేదు. శ్రమ రాని జీవితం ఎవరికి ఉండదు. విశ్వాస జీవితంలో ఈ లోకంలో మనం బ్రతుకుతున్నందుకు శ్రమలు ఖచ్చితంగా ఏదో ఒక సమయంలో, ఏదో ఒక సందర్భంలో రావచ్చు. కానీ మనకున్న ధైర్యం ఏంటంటే, శ్రమలో నుండి నీవు నన్ను రక్షించదవు, విమోచన గానములతో నీవు నన్ను ఆవరించదవు. విత్ సాంగ్స్ ఆఫ్ డెలివరెన్స్ అనే మాట ఉంటుంది.